మనము ధ్యానం చేసుకోబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 1వ వచనము. ఏలగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలినది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దినారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచిన మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళిరి. హల్లెలూయా. ఈ స్టోరీ అంతా కూడా మనం చాలాసార్లు చదివి ఉంటాం. హల్లెలూయా. ఎందుకు అంటే చాలామంది బైబిల్ గ్రంథాన్ని ఎక్కడి నుంచి ఆరంభిస్తారంటే, ఎక్కడి నుంచి మొదలెడతారు? గాస్పల్సే మొదలెడతారు, సువార్తలే మొదలు పెడతారు. ఎందుకు అంటే క్రొత్త నిబంధనే మరి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే సువార్తలే ఆరంభిస్తారు. అయితే ఇక్కడ పరలోక రాజ్యం గురించినటువంటి ఒక మాటను దేవాతి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలినది. పరలోక రాజ్యం దేన్ని పోలిందంట? ఒక ఇంటి యజమానుడు. ఆ ఇంటి యజమానుడు ఎవరన్నమాట? మనము ఎవరినైతే పూజిస్తూ సేవిస్తూ ఆరాధిస్తున్నామో ఆ యజమానుడు అన్నమాట. ఆ యజమానుడు మరి తన యొక్క రాజ్యంలోనికి ఈ భూమి పోయినటువంటి ప్రతి మానవుని కూడా మరి ఆహ్వానించడానికి ఆయన అనేక మార్లు ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడనమాట. ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక రోజంతా పని జరుగుతుంది. అయితే కూలి ఎలా ఇవ్వాలి అంటే, ఆ రోజులో ఎవరైతే మొట్టమొదటిగా పనికి వెళ్ళారో వాళ్ళకి ఆ యజమానుడు ఎంతైతే చెప్పాడో అంత వారికి ఇవ్వాలి. మిగతా వాళ్ళందరూ కూడా 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు, ఆ తర్వాత 1 గంట ముందు వచ్చినటువంటి వారికి వారి పనిని బట్టి ఏం చేయాలన్నమాట? జీతము ఇవ్వాలి. కానీ ఇక్కడ అలా జరగల. ఈ లోకంలో మనుషులు అనబడిన వారు ఎలా ఆలోచన చేస్తారంటే, చేసినటువంటి పనికి తగినట్లుగా ఏమివ్వాలి? జీతం ఇవ్వాలి. అయితే మన యొక్క మరి తండ్రి అయినటువంటి దేవుడు ఎలా ఆలోచన చేస్తున్నాడంటే, నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నేను నిన్ను అందరితో సమానముగానే చూస్తాను అనే విధంగా దేవుడు చూస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. అందరితో సమానముగా నేను నిన్ను చూస్తాను, నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా అని చెప్పి తన యొక్క వాత్సల్యతను ఇక్కడ చివర వచ్చినటువంటి మనుషుల పైన చూపిస్తున్నప్పుడు, మొదట వచ్చినటువంటి మనుషులకు ఏం కలిగిందనమాట? ఏం కలిగింది? అసూయ కలిగింది. చదువుతారు ఒకసారి. 10 నుంచి చదవండి. మొదటి వారు వచ్చి తమకి ఎక్కువ దొరుకునని కొనిరి, కానీ వారికి ఒక్కొక్క దినారము చొప్పునే దొరికెను. వరది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేస్తున్నాను, పగలంతా కష్టపడి ఎండ బాధ సహించిన మాతో అన్నీ సమానము చేసేటివి అని ఆ ఇంటి యజమానుని మీద సనుక్కున్నారంట. అసలు ఆ యజమానుడు వాళ్ళకి చెప్పింది ఏంటి? ఆ యజమానుడు ఏం చెప్పాడు? 1 దినారానికి వాళ్ళని మాట్లాడుకున్న ప్రకారం ఆయన చేశాడా లేదా? మాట్లాడుకున్న ప్రకారం ఆయన చేయడం జరిగింది.
మాట్లాడుకున్న ప్రకారం చేసినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఉద్దేశం ఎలాగుందంటే, మేము పొద్దున్నుంచి మేము కష్టపడుతున్నాము, మాకు అధికముగా వస్తుంది అని చెప్పేసి వారు ఆశపడుతూ, అంత వారికి దొరకకపోయేసరికి వారు ఏం చేస్తున్నారన్నమాట, సనుక్కుంటున్నారన్నమాట. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క దృష్టికి ప్రతి ఒక్కరూ కూడా సమానమే అనే విషయాన్ని దేవుడు ఈ ప్యాసేజ్ ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మొదట వచ్చిన వారిని, 9 గంటలకు వచ్చిన వారిని, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన వారిని, 3 గంటలకు వచ్చిన వారిని, చివరిగా 1 గంట ముందు వచ్చినటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడనమాట, సమాన వారసులుగా చేశాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశము ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు అన్నమాట. ఈ భూమిపైన ఏ ప్రాంతం వాడైనా, అది గ్రీక్ దేశస్థుడైనా కూడా, అది రోమీడైనా కూడా, అది ఇండియా వాడైనా కూడా, పాకిస్తాన్ వాడైనా, ఎవడైనా కూడా దేవుని యొక్క దృష్టికి సమానమే. నువ్వు ముందు వచ్చేసావని చెప్పేసి నీకు పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టడానికి ఆయన నీకు ప్రాధాన్యత అధికముగా ఇవ్వడానికి ఎలాంటి ఆధిక్యత లేదు. ఎందుకు అంటే ఆయన అందరినీ కూడా సమానముగానే ఆయన చూస్తూ ఉన్నాడు. ఎలా అంటే కొన్ని వాక్య భాగాలను మనం చదువుతున్నప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాస్తూ చెప్తాడు, 3వ అధ్యాయంలో 5 నుంచి 6 వచనాలు చదువుతారు ఒకసారి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమున యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, వాగ్దానములో పాలివారసులై వాగ్దానములో పాలివారులై ఉన్నారను అనున్నది. హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు అనే మాట కనపడుతుందిగా. కాస్త నోరు తెరిచి చెప్తే గట్టిగా ఏమి సోమైన పోద్దా. హల్లెలూయా, హల్లెలూయా. యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారలే ఉన్నారను సంగతి. అక్కడ ఉదయమే 6 గంటలకు వచ్చినటువంటి వారిని, 9 గంటలకు వచ్చిన వారిని, 12 గంటలకు వచ్చిన వారిని, చివరి గడియలో వచ్చినటువంటి వారిని కూడా దేవుడు ఒకేలా ట్రీట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సమానముగా ట్రీట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ పనివారిని పంపిస్తున్నాడు. ఎక్కడికి పంపిస్తున్నాడు? తోటలోనికి పంపిస్తున్నాడు. ఆ తోట ఎవరిది? దేవుడైనటువంటి యెహోవాది. యెహోవా దేవుడు ఏమంటాడంటే, ఇజ్రాయిల్ అంట యెహోవాకు ఇష్టమైనటువంటి ద్రాక్ష వనం అంటాడు, ద్రాక్ష తోట అంట. ఆ ద్రాక్ష తోటలోనికి పనివారిని పంపిస్తూ, పనివారిని అక్కడ మరి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వచ్చినటువంటి అందరినీ కూడా దేవాతి దేవుడు ఎలా చూస్తున్నాడంటే, సమాన వారసులుగా చూస్తూ ఉన్నాడు. ఎందుకు సమాన వారసులు అంటే, మనందరము కూడా క్రీస్తు యొక్క శరీరంలోని ఒక అవయవం. ఒక అవయము వేరొక అవయవంతో నీకంటే నేను గొప్పదానను అని అనడానికి లేదు. మన శరీరంలో ప్రతి అవయము కూడా ఒకదానిపైన ఒకటి ఏమవ్వాలన్నమాట, డిపెండ్ అవ్వాలి, ఆధారపడాలి. కాలు చేతితో నీతో నాకు పని లేదు అనడానికి లేదు. చెయ్యి కాలుతోటి నీతో నాకు పని లేదు అనడానికి లేదు. దేవుని యొక్క వాక్యము ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాడు పత్రికల్లో. ఏమనంటే, ప్రతిదీ కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడుతూ, ఒకదానికొకటి సహాయపడుతూ, శరీరంలో ఉన్న నియమాన్ని అది ఏం చేయాలంట, నిర్వర్తించాలన్నమాట. అలా నిర్వర్తించడానికి దేవుడు ఏ అవయవాన్ని ఎక్కడ పెట్టాలో, ఏ సైజులో పెట్టాలో ఆ సైజులో పెట్టి ఈ యొక్క శరీర నిర్మాణాన్ని ఆయన కలుగజేశాడు. అయితే మనం కూడా ఆయన యొక్క శరీరంలోని ఒక భాగమే ఉన్నాము. మనం కూడా ఒక భాగమే ఉన్నాం.
అయితే నేను ఎప్పుడో వచ్చాను కదా, నాకు ప్రాధాన్యత ఎక్కువ కావాలి, వీళ్ళు ఇప్పుడో వచ్చారు కదా, వీళ్ళు నాతో సమాన వారసులు ఎలా అవుతారని చెప్పేసి అనడానికి లేదు. అలాగితే మన దేహంలో మొట్టమొదటిగా ఏర్పడే ఆర్గాన్ ఏంటి? ఏంటి? గుండె. అంత చెప్తారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుండె మిగతా అవయవాలతో నేనే గొప్ప, నేను లేకపోతే మీరు లేరు అని చెప్పేసి తన పని సరిగ్గా చేయకోకుండా తను రెస్ట్ తీసుకుంటే మిగతా అవయవాలు ఏమవుతాయి? సరే, మిగతా అవయవాలన్నీ కూడా పని చేయకుండా అదొక్కటే పని చేసింది అనుకో, ఏదైనా కూడా అది పంపింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నర్వ్ సిస్టమ్ ఎక్కడ కూడా బ్లాకేజ్ లేకోకుండా, అడ్డు లేకోకుండా ఉంటే దానికి ప్రెషర్ తగ్గిద్ది. లేకపోతే టకటక కొట్టుకుని అది ఆగిపోద్ది. అంటే శరీరంలో ఒక ఆర్గాను మిగతా వాటికి ఎంత ఉపయోగకరమో ఆ ఆర్గాను కూడా మిగతా వాటికి కూడా అంతే ఉపయోగకరం. కనుక మొట్టమొదట నేను వచ్చాను కదా, నాకు మరి ఘనత ఎక్కువ కావాలి, ప్రాధాన్యత ఎక్కువ కావాలి అనుకోవడానికి ఏ మనుషునికి కూడా అవకాశం లేదు అని చెప్పేసి దేవాతి దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు అనమాట. గలతీలకు రాస్తే చెప్తాడు 3వ అధ్యాయంలో 28వ వచనం 29వ వచనం, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉంటారు. ఇక్కడ మరి ఏ దేశస్థుడైనా కూడా దేవుని యొక్క దృష్టికి ఒకటే. నువ్వు ఎప్పుడొచ్చినా కూడా ఆయన యొక్క దృష్టికి ఒకటే. ఎందుకు అంటే దేవుడు మొట్టమొదటిగా తన యొక్క జనుల యొద్దకు తన సువార్తను అందించాడు. మొట్టమొదటిగా వాళ్ళు మార్పు చెందలే. అయితే అదే సువార్తను ఆయన తర్వాత ఏం చేస్తున్నాడన్నమాట, అన్ని జనులకు అందించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ అన్ని జనులకు మొదలుపెట్టాడో ఆయన వీరందరూ కూడా మార్పు చెందడం మొదలుపెట్టారు. వీరందరూ మార్పు చెంది యూదులతో సమాన వారసులు అవటం అనేది ఆరంభమైందనమాట. ఈ సమాన వారసులు అవటం అనేది ఎవరికి నచ్చదనమాట? యూదులకి నచ్చ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తప్పిపోయిన కుమారుడు గురించి మనము ధ్యానం చేస్తున్నప్పుడు, తప్పిపోయినటువంటి కుమారుడు తన ఆస్తిని అంతటిని కూడా తీసుకుని వెళ్ళి తన ఇష్టానుసారంగా జీవించి దాన్ని వ్యయపరచేసి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, ఉండటానికి నివాసం లేక, దిక్కుతోచని పరిస్థితుల మధ్య మరలా ఏం చేశాడనమాట, తన తండ్రి యొద్దకు వచ్చాడు. తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు, మరలా తన వస్త్రాలను మార్చాడు, తను పోగొట్టుకునే అధికారాన్ని ఉంగరాన్ని ఇచ్చాడు, తనకి మరి మంచి ఆహారాన్ని పెట్టి మరలా ఏం చేశాడనమాట, సమాన వారసుడిగా, ఎవరితో సమాన వారసుడిగా, తన అన్నతోటి మరలా సమాన వారసుడిగా తీసుకుని వచ్చాడు. అది నచ్చిందా అన్నకి? నచ్చిందా? నచ్చదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ వాడి పోర్షన్ ఏం చేశాడు, తీసుకుని వెళ్ళి వ్యయపరిచేశాడు. అయితే ఇక్కడ యూదుడని అంటే, యూదుడని ఎందుకు ఆయన పర్టికులర్గా చెప్తున్నాడంటే, ఆయన యూదయ వంశం నుండి పుట్టాడు కనుక ఆయన యూదుల కొరకే నేను వచ్చానని చెప్తున్నాడు, ఇశ్రాయేలు కొరకే నేను వచ్చానని చెప్తున్నాడు. అలాంటి ఇశ్రాయేలు కొరకే వచ్చినటువంటి ఆయన మరి మనందరినీ కూడా వారితో పాటు సమాన వారసులుగా కూర్చుండబెట్టుటకే ఆయన అందరినీ కూడా సమానముగా చూస్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్తలో మరి ఇందాక మనం చదివిన దాంట్లో వారు 11-12 వచనాల్లో వారు తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేస్తున్నాను, పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని
సమానము చేసేదివే అని ఆ ఇంటి యజమాని మీద సనుకున్నా. ఎవరి మీద? ఆ ఇంటి యజమాని మీద సనుక్కోవడానికి గల కారణం ఏంటంటే, చివర వచ్చినటువంటి వాళ్ళు ఒక్క గంటే జస్ట్ వాళ్ళు పని ఎంతో కూడా చేయలేదు. వాళ్ళు అలా ఒంగున్నారు, లేదో టైం అయిపోయింది. వీళ్ళకి వాళ్ళకి ఏం చేశారన్నమాట, దేవుడు ఒక్కటే దినారం, ఒక్కటే కూలి ఇచ్చేసరికి వారు దానిని తట్టుకోలేకపోయారన్నమాట. హల్లెలూయా. మనము మన తండ్రికి వారసులమే ఉండి, ఎవడో ఒక అనాథ మన తండ్రి చేత ఆదరింపబడి వాడు వచ్చి మన ఇంటి దగ్గర పెరుగుతూ చివరికి మనతో పాటు సమాన వారసుడిగా మన తండ్రి అలాంటి ఆలోచన చేసి అలాంటి వారసుడిగా చేసి సమస్తమును కూడా 2 భాగాలుగా చేసి మనతో పాటు సమానంగా పంచితే మనకు నచ్చిద్దా? మనం ఎలా ఆలోచన చేస్తాం? వాడు అనాథ, వాడిని పెంచటమే ఎక్కువ, వాడిని చదివించటమే ఎక్కువ. అలాంటిది నాతో పాటు వాడిని సమానముగా ఎలా చేస్తావు? నేను ఈ యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వాడను. నేను నీ ఇంట పుట్టాను, నీ రక్తాన్ని పంచుకుని పుట్టాను. నాకున్న వాడికి సమానముగా ఎలా నువ్వు చేయగలవు? ఈ ఆస్తిని ఎలా సమానంగా చూడగలవు అని చెప్పేసి మనం ఏం చేస్తామన్నమాట, ఫైట్ చేస్తాం. ఎవరిపైనా? తల్లిదండ్రులపైన. కానీ మన దేవునికి అలాంటి భేదం లేదనమాట. అలాంటి భేదం లేదు. నువ్వెక్కడి వాడివైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నీవు ఆయన యొక్క మాట వినినప్పుడు, నువ్వు నమ్మి విశ్వసించి ఆయన ఎత్తుకు వస్తే, ఎప్పటి నుంచో విశ్వాసంలో నడిచే వాడితో పాటు సమానంగా నేను ఏం చేస్తాడైనా కూర్చోబెడతాడు, సమానముగా దీవెనలు ఇస్తాడన్నమాట. అందరు ఏమాత్రము కూడా తేడా లేదు. మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు జస్ట్ వాడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన రాజ్యంతో ఆయన వస్తాడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని చెప్పేసి వాడు విశ్వసించి ఒక్క మాట అన్నాడు, నీవు నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకునగలవు. అంతే. ఆ ఒక్క మాటతో వాడు ఎక్కడికి వెళ్ళాడన్నమాట? పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అంటే అంతకుముందు తను జీవించిన జీవితాన్ని ఒక్కసారి చూడండి. వాడు దొంగ. ఆ దొంగతనం చేసేటప్పుడు ఎంతమందిని బాధించుంటాడో, ఎంతమందిని చంపేసి ఉంటాడో. కానీ సిలువలో ఒక్క మాట, విశ్వాసంతో తను పలికినటువంటి మాట తను ఎక్కడికి తీసుకుని వెళ్ళిందనమాట? పరదేశకు తీసుకుని వెళ్ళింది. అంటే అంతకుముందు విశ్వాసంతో దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారితో సమానంగా తన్ను కూడా ఏం చేశారన్నమాట? దేవుడు తను ఇక్కడికి వచ్చాడు. ఆయన దయ కలిగినటువంటి వాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అంటే, ఎంత ఘోర పాపి అయినా కూడా ఆయన ఎద్దుకు వచ్చి నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి ఆయన అడిగితే ఆయన క్షమించి తన యొక్క రాజ్యానికి మనను చేర్చుకునే గొప్ప దేవుడు అన్నమాట. హల్లెలూయా. ఎఫెసీయులకు రాస్తూ చెప్తాడు 5వ అధ్యాయంలో 30వ వచనంలో, మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. మనము క్రీస్తు శరీరమునకు ఏమైనామో అవయములై. మనందరము కూడా దేవుని శరీరంలోని ఒక అవయమే ఉన్నాం. ప్రతి అవయము ఇంపార్టెంటే. ప్రతి అవయము ఇంపార్టెంటే. చిన్నదైనా ఇంపార్టెంటే, పెద్దదైనా ఇంపార్టెంటే. సో ఆ అవయములలో ఏది కూడా హీనమైనది లేదు, ఏది కూడా ఘనమైనది లేదు. ఒకదానికొకటి హీనపరుచుకోవడానికి ఏది కూడా ఘనమైనది లేదు. అన్నీ కూడా సమానమే. ఎవరి దృష్టిలో అన్నమాట? దేవుని దృష్టిలో. కొలెస్ట్రీలకు రాసి చెప్తాడు 2:19, శిరస్సును అత్తుకొని వాడెవడును మీ బహుమానమును ఏంటంట
అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదే దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. శిరస్సును అత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడే. ఆ శిరస్సు మూలముగానే సర్వ శరీరము కీళ్ళ చేత నరముల చేతను పోషింపబడి అతుక్కబడినదే అంటాడు. హల్లెలూయా. సర్వ శరీరము అంటున్నాడు. దేని చేత పోషింపబడుతుందన్నమాట? అది దేని చేత? శిరస్సు చేత. ఈ శిరస్సు ఎవరైనారన్నమాట? యేసయ్య అన్నాడు. అంటే నువ్వు మొదట వచ్చావా, మధ్యలో వచ్చావా, చివరి వచ్చావా అనేది కాదనమాట. ఆయనకి కావాల్సింది నువ్వు రావడమే ఆయనకి కావాలి. ఏం కావాలి? నువ్వు రావడమే ఆయనకి కావాలి. నువ్వు రావడమే ఆయనకి కావాలి. కనుక నువ్వు వస్తే చాలు. ఆయన ఏం చేస్తాడనమాట? నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా మరలా తిరిగిచ్చి మరలా నిన్ను అంతకుముందు ఎలాగైతే తన యొక్క కుమారుడు ఎలాగైతే ఉన్నాడో అలాగే నిన్ను మార్చుకుని సమాన వారసుడిగా చేయటమే ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. హల్లెలూయా. కొరింథీయులకు రాస్తూ చెప్తాడు, 1 కొరింథీయులకు రాస్తూ 12:18 అయితే దేవుడు ఒక అవయములలో ఏమంట? అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక్క అవయమైతే శరీరం ఎక్కడా? అవయములు అనేకములైనను శరీరము ఒక్కటే. హల్లెలూయా. అయితే దేవుడు అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు. తన చిత్త ప్రకారము. ఇక్కడ ఆ పనివాణ్ణి పిలవడానికి ఆయన ఆ వీధిలోనికి పంపించినప్పుడు, ఆ టౌన్లోనికి పంపించినప్పుడు అక్కడ మనుషులు ఒక్కొక్క రకంగా ఉన్నారు. వాళ్ళని గమనిస్తే ఒకసారి చదువుతారన్నమాట. 20వ అధ్యాయంలో 9 గంటలకు వెళ్ళినప్పుడు సంత వీధిలో ఎలా ఉన్నారంటే ఊరక నిలుచున్నారు. తర్వాత చదవండి. 12 గంటలకు వెళ్ళినప్పుడు 3 గంటలకు వెళ్ళినప్పుడు అలాగే చేశాడు. వాళ్ళు కూడా ఊరకనే ఉన్నారన్నమాట. 6 గంటలకు వెళ్ళినప్పుడు మరికొందరు నిలిచుండగా చూసి అక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వీళ్ళు అసలు పనికి వెళ్ళడానికి ఆలోచన చేస్తున్న వారైతే ఏం చేయాలి? పని ఎక్కడుందని వెతకాలి. వీళ్ళు వెతకట్లే. ఏం చేస్తున్నారన్నమాట? ఊరకనే నిలబడి ఉన్నారు సంత వీధులు. ఊరకనే నిలబడినటువంటి వారిపైన దేవుడు దయ చూపించి, నా పొలం ఉందయ్యా, నా పొలంలోకి వెళ్ళి మీరు పని చేయండి. ఈ రోజున అలాగే ఊరకనే ఉన్నటువంటి మనల్ని చాలామందిని దేవుడు ఏం చేశాడనమాట? పిలుస్తూ ఉన్నాడు. పిలిచి తన పొలంలో పనివారుగా చేసుకుంటాడు. తన పొలంలో పనివారుగా చేసుకున్నప్పుడు మనము అసలు ఆ పనికి యోగ్యులము కాదో, అర్హులము కాదో, అయినా కూడా ఆ పనికి మనల్ని యోగ్యులుగా చేసుకుని ఆయన పనిలో మనం ఉంచి ఆయన మాట్లాడినట్లుగానే ఆయన మనకు ఆ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. అయితే మనము మరి దేవుడు ఆశించినట్లుగా ఆ అవయవము ఎలాగైతే ఆ శరీరంలో తన పనిని దేని కొరకైతే దేవుడు నిర్మించున్నాడో ఆ పని ఎలాగైతే చేస్తుందో, మనం కూడా మరి ఏ పని నిమిత్తమైతే దేవుడు మనల్ని పిలిచాడో ఆ పనిని చక్కగా నిర్వర్తించినప్పుడు ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి ఆ ప్రాధాన్యతను, ఆ ఆధిక్యతను, ఆ యొక్క దీవెనను దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు, అయితే దేవుడు అవయములో ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక్క శరీరం అయితే శరీరం ఎక్కడా? అవయములు అనేకములైనను శరీరం ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తలపాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయములలో ఏవి మరీ బలహీనములుగా కనబడునో
అవి మరీ అవశ్యములే. శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంతమో ఆ అవయములను మరీ ఎక్కువగా కనపరచును. శరీరంలో చాలా చాలా చిన్న చిన్న అవయవాల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు లేదా డ్యామేజ్ అయినప్పుడు మన శరీరాన్ని చాలా 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 బాధకు గురి చేస్తాయి. మన కాలుకి పెద్దగా గాయమైనా కూడా పెద్దగా గాయపరచదు, పెద్ద నొప్పి అనిపించదు. కానీ లోపల చిన్నది ఏదో ఉంటుంది. ఆ చిన్నది ఇన్ఫెక్షన్ అయినా కూడా ఏమవుతుంది అనమాట, ఆ బాధను మనము సహించలేమాట. చిన్నదే కదా, అది వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట అది ఎంత ప్రాముఖ్యమో. హల్లెలూయా. కనుక మనము ఎవరిని కూడా ఘనహీనమైన పాత్రలుగా చూడడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన దృష్టికి ఘనమైనటువంటి వారే, ఘనమైనటువంటి పాత్రలే. హల్లెలూయా, హల్లెలూయా. జాన్ రాజు చెప్తాడు మొదటి జాన్లో 1వ అధ్యాయము 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మాతో కూడా మీకును ఏం కలగడానికంట? సహవాసం. హల్లెలూయా. వాళ్ళు అపోస్తలులు, దేవునితో నడిచినటువంటి వాళ్ళు, దేవుడు జీవించినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళే ఏమంటున్నారన్నమాట, మాతో కూడా మీకు ఏంటంట? సహవాసం. ఎవరితో సహవాసము? వీరిని పిలిచినటువంటి దేవునితో సహవాసము. అంటే మేము లీడర్స్ కదా, మేము చెప్పినట్టు మీరు వినాలని చెప్పేసి వాళ్ళు అనట్లే. ఎందుకు అనట్లేదంటే వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది దేనికనమాట? పరిచర్య చేయడానికే కానీ పరిచర్య చేయించుకోవడానికి కాదు. ఆయన వారికంటే కూడా తను తగ్గించుకుని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా ఆయన నిన్ను మరి అంతకుముందు వచ్చినటువంటి వారందరినీ కూడా ఎలా చూస్తున్నాడు అన్నమాట? సమాన వారసులుగా చూస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి వారు ఎలాగైతే సహవాసంలో ఉంటున్నారో మనం కూడా ఆయనతో సహవాసంలో ఉండటానికే మనలను పిలుస్తున్నాడు. మూడవదిగా మనం చూస్తే మరి మొదట వచ్చినటువంటి వారికి చివరి వచ్చినటువంటి వారికి కూడా ఒకటే జీతము. అయితే ఇక్కడ దేవుని యొక్క మరి దయ కలిగినటువంటి హృదయాన్ని మనం గమనించవచ్చు అనమాట. దేవుని యొక్క దయ అన్నమాట. చివరి వచ్చినోడికి మొదటి వచ్చినోడికి ఒకే జీతాన్ని ఇస్తూ ఉంటే మొదటి వచ్చినోడికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ చివరి వచ్చినోడికే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు? జస్ట్ వాడు వెళ్ళగానే వాడికి ఉదయం నుంచి ఎంతైతే ఎండను సహించి కష్టపడి పని చేసినటువంటి వాడు అదే జీతాన్ని తీసుకున్నాడో చివరిలో వచ్చినటువంటి వాడు అదే జీతం. అంటే దేవుని యొక్క దయ ఎలాంటిదంటే ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ రోజున మనం నమ్మి విశ్వసించి ఆ శ్రమలన్నీ సహిస్తూ వెళుతున్నాం. అయితే చివరిలో దేవుని యొక్క రాకడ సమయంలో 1 గంట ముందు ఎవడైతే నమ్మి విశ్వసిస్తాడో వాడు కూడా ఏమవుతాడు? మనతో పాటే పైకి లేవనెత్తబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అయ్యో ప్రభా, ఇన్ని సంవత్సరాలకి నేను కష్టపడి ఇన్ని చేశానే, నేను పరలోక రాజ్యానికి వచ్చాను, వాడు వచ్చేసాడు అని చెప్పేసి అనడానికి లేదు. చివరి క్షణంలో కూడా అయితే మనం కష్టపడిన దానికి దేవుడు రివార్డు వేరే విధంగా ఉంటుంది. ఆ రివార్డు వేరే ఉంటుంది. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే పరలోక రాజ్యం అందరికీ కామన్గానే వస్తుంది. నువ్వు పొద్దున్న వచ్చావా, మధ్యాహ్నం వచ్చావా, సాయంకాలం వచ్చావా, లేదా చివరి క్షణంలో వచ్చావా అనేది కాదు. కానీ ఆ రాజ్యంలో దేవుడు నీకు ఇచ్చే ప్రాధాన్యత మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అపోస్తలులు అన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడిస్తూ వారు వెళుతున్నప్పుడు ఒక రోజున పేతురు అడిగాడు, నేను నా తల్లిదండ్రులను, నా యొక్క బంధుమిత్రాదులను, నాకున్న వృత్తిని అన్నిటిని విడిచిపెట్టేసి నీతోటే తిరుగుతున్నాను కదా, అయితే మాకు
ప్రయోజనం ఏంటి, మాకు లాభం ఏంటి అన్నప్పుడు చాలా క్లియర్గా దేవాతి దేవుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏమనంటే, ఎప్పుడైతే ఈ యొక్క సమస్త భూమండలపై నా తీర్పు జరగడానికి ఈ కార్యాలన్నీ జరిగిన తర్వాత వాటి అంతమున నేను తీర్పు తీర్చడానికి నేను సింహాసనం మీద కూర్చుంటాను. అయితే నాతో పాటు సింహాసనం మీద ఇటు ఆరుగురు కూర్చోడానికి మీకు సింహాసనం వేస్తాను. అంటే మనం శ్రమ పడిన దానికి ఖచ్చితంగా ఆయన ఒక రివార్డ్, ప్రత్యేకమైన రివార్డ్ అనేది ఉంటుంది. అయితే ఇది కామన్గా వచ్చేది అనమాట. ఏది కామన్గా వచ్చేది. దీనితో పాటు మన శ్రమకు, మన యొక్క నిందలకు, మన యొక్క అవమానాలకు, మనం చేసిన ప్రతిదానికి కూడా ఆయన ఏం చేస్తాడో గుర్తించి ఇచ్చేది వేరే ఉంటుంది. హల్లెలూయా. యోహాను సువార్త చెప్తాడు 9వ అధ్యాయం 4వ వచనము, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడునో పని చేయలేడు. ఇక్కడ పనివారు ఎప్పటి వరకు పనిచేస్తారన్నమాట? ఉదయము 6 గంటల నుంచి సాయంకాలము 6 గంటల వరకు, 12 గంటలు. ఇక్కడ ఈ పగలు అనేది మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క మరి కృపాకాలముగా మనం చూడవచ్చు. దేవుని యొక్క మరి ఆలోచన మనపై ఉన్నంత వరకు కూడా మనము పని చేయగలము. ఆ తర్వాత ఆ చీకటి అనేది సైతాన్ యొక్క ఆలోచన, సైతానుకు సాదృశ్యం, ఉగ్రతకు సాదృశ్యము, దేవుని యొక్క రాకడకు సాదృశ్యం. ఈ చీకటి వస్తున్నప్పుడు మనము ఇక పని చేయలేము. ఈ పగలు ఉన్నంత వరకే, ఈ పగలు ఉన్నంత వరకే ఆ పనివాడిని కూడా ఉదయం మొదలుకొని 6 గంటలకు మొదలుకొని సాయంకాలం వరకు కూడా ఆయన పిలవటము జరుగుతుందన్నమాట. హల్లెలూయా. పగలు ఉన్నంత వరకు కూడా మనం ఏం చేయాలంట? మనను పంపిన వాని క్రియలు మనల్ని పంపాడు ఆయన. ఈ పొలంలోనికి మనం పంపుతున్నాడు ఆయన. ఈ పొలంలోనికి పంపినప్పుడు ఎవరి క్రియలు మనం చేయాలంటే ఆయన క్రియలు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్తాడు. ఏమనంటే, నేను నా అంతటి నేను పని చేయట్లేదు, నా అంతటి నేను మాట్లాడట్లేదు, నన్ను పంపిన వాణి అంటాడు. ఏమంట? నన్ను పంపిన వాణి చిత్తము, నన్ను పంపిన వాణి ఆలోచన ప్రకారమే నేను చేస్తున్నాను అంటాడు. హల్లెలూయా. యోహాను సువార్త 12:35 చెప్తాడు, అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువు. చీకటిలో నడిచివాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగుడు. అందుకు యేసు ఇంకొంతకాలం అంటాడు. ఇంకొంతకాలము ఏముంటుందంట? వెలుగు మీ మధ్య ఉంటుంది. హల్లెలూయా. ఈ సమయము దేవుడు మనకిచ్చినటువంటి సమయము. ఈ సమయం, ఈ కాలంలో దేవుని యొక్క మాటలు మనం వినగలము, దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని ఆరాధించగలము. కానీ ఈ సమయము మరి చీకటి వచ్చే సమయము ఆసన్నమైనప్పుడు ఆ చీకటిలో మనము ఏమీ కూడా చేయలేము. ఎవరో విశ్వాసులు మాత్రమే ఆ చీకటిని కూడా ఛేదించుకొని నిలబడగలరన్నమాట. అంటే ఆ చీకటి అనేది సైతానిక సామ్రాజ్యానికి సాదృశ్యంగా కనపడతాయి, ఉగ్రతకు సాదృశ్యంగా కనపడుతుంది, పాపమునకు సాదృశ్యంగా కనపడతాయి. ఇవన్నీ అధికమవుతున్నప్పుడు దాన్ని తట్టుకొని నిలబడి దేవుని యొక్క కార్యాలు చేసేవారు బహుకొద్ది మంది వారు మాత్రమే ఉంటారన్నమాట. అందుకే దేవుని యొక్క రాకడ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటారంటే, నేను వస్తున్నప్పుడు ఒక్క విశ్వాసునైనా నేను కనుగొందని అంటాడు. అంటే అప్పటికి వెలుగు అంతా కూడా ఏమవుతుంది అనమాట? చీకటిగా మారుతుంది. ఆ చీకటిగా మారిపోయినప్పుడు మనం ఏం చేయలేము. ఈ వెలుగు ఉన్నప్పుడే మనల్ని పంపిన వాని యొక్క క్రియలు, ఆయన వెలుగు ఉన్నాడు కనుక మనం కూడా వెలుగుగా ఉండటానికి, ఆయన వలె ఉండటానికి, ఆయన చిత్తమును నెరవేర్చడానికి, ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి మనం వెలుగులో నడిచే వారముగా ఉండాలని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ పగలు ఉన్నంత వరకు కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారన్నమాట. మనకి ఈ దేవుడు ఇచ్చినటువంటి సమయము పగలు.
ఈ పగలు అంటే మనకి ఈ కృపాకాలము, దేవుడు మనతో ఉన్నటువంటి కాలము, దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి కాలము, మనల్ని చీపట్టుకున్నటువంటి కాలము. ఈ కాలంలో మనం దేవుడు ఆశించినట్లుగా మనం పనిచేసి మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి బహుమానాన్ని మనము పొందుకోవడానికి ఆశపడాలి. హల్లెలూయా. ఐజయా చాప్టర్ 2:5 చెప్తాడు, యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందామంటాడు. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో, యెహోవా వెలుగులో అంటే వెలుగు అనేది మరి దేవుని యొక్క కార్యములకు సాదృశ్యం అనమాట. హల్లెలూయా. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మరి మీరు చదివినట్లయితే 6-7 వచనాల్లో, ఇక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరకనే నిలుచున్నారు అని అడగగా, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదని. అందుకు అతడు మీరును మమ్మల్ని ఎవరు కూడా పెట్టుకోలేదని చెప్తున్నారు వాళ్ళు. అయితే దేవుడు అంటున్నాడు, మీరును కూడా ఎక్కడ రమ్మంటున్నాడు? నా ద్రాక్ష తోటలోనికి. హల్లెలూయా. ఇక్కడ మనలను దేవాతి దేవుడు తనేక ద్రాక్ష తోటలోనికి మనలను పిలుస్తున్నాడు. మనల్ని పిలిచినటువంటి దేవుని యొక్క కార్యములు వెలుగే ఉన్నవి. ఆ వెలుగు మనము కలిగిన వారమే, ఆ వెలుగులో జీవించే వారమే. మరి ఆ వెలుగు సంబంధించిన వాటిని మనము చేయటానికి పిలువబడ్డామన్న సంగతిని మర్చిపోకుండా మనము ముందుకు సాగాలి. హల్లెలూయా. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తాడు, ఆ వెలుగంట చీకటిలో ఏం చేస్తుందంట? ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని ఏం చేయట్లేదంట? గ్రహింపట్లేదు, ఎంత మాత్రమునో గ్రహింపట్లేదు. అంటే ఆ వెలుగు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి లోకానికి వచ్చినటువంటి వాడు. మరి అలాగే మనల్ని కూడా వెలుగుగా ఆయనకి చిత్తాన్ని నెరవేర్చడానికి మరలా ఎక్కడికి పంపించాడన్నమాట? ఆయన లోకంలోనికే పంపించాడు. ఆ ద్రాక్ష తోట అనేది దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యము. హల్లెలూయా. ఆ లోకంలో పని చేస్తున్నటువంటి మనము ఆయన పిలిస్తేనే మనము పంపబడ్డాం, ఆయన పంపితేనే మనం పంపబడ్డాం. కనుక మరి ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఆయన ఎందుకు పంపాడో, ఆయన మరి ఆ చిత్తమును నెరవేర్చడానికి మనము వెలుగు సంబంధుల వలె వెలుగు ఉన్నంత వరకు మనం పనిచేసే వారముగా ఉండటానికే దేవుడు పిలిచాడు. కనుక ప్రతి ఒక్కరము కూడా గమనిద్దాం. రోమీయులకు రాస్తూ 16:25 చెప్తాడు, సమస్తమైన అన్ని జనుల విశ్వాసమునకు విధేయులుగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గుర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్ అంటే. హల్లెలూయా. ఏమంట? ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గుర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైనటువంటి దేవుడు అంట. హల్లెలూయా. మనలను మరి సమస్త అన్ని జనుల విశ్వాసమునకు విధేయులగునట్లు అనాదిని రహస్యము ఉంచబడిన మర్మం అన్నమాట. ఈ మర్మం ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది. హల్లెలూయా. హల్లెలూయా. సమాన వారసులుగా చేయటము, సమాన వారసులుగా ఈ భూమి పైన ఏ మానవుని కూడా ఆయన తక్కువనిగా చూడట్లేదన్నమాట. ఈ యొక్క ఉపమానంలో మనం గమనించాల్సింది ఏంటంటే సమానత్వాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఒకటే రివార్డ్ని దేవుడు వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎప్పటి నుంచి కష్టపడినా కూడా మరి వారందరినీ కూడా ఒక్క రీతిగానే దేవాతి దేవుడు చూస్తూ వారిని సమానత్వంలోనికి నడిపిస్తున్నాడు. కనుక ఇక్కడ దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఎప్పుడు వచ్చామనేది కాదు, కానీ దేవునికి సంకల్పాన్ని నెరవేరుస్తూ ఆయన చిత్తములు మనం ముందుకు సాగుతూ ఆయన ఏమిస్తాడో అది తీసుకొనడానికి ఎదురు చూసే వరముగా మనం ఉండాలి. 14-15 వచనాల్లో చూస్తే, నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీ
కిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. ఏమంటున్నాడు ఇక్కడ? నీకు ఇచ్చినట్లే కడపట వచ్చిన, ఎప్పుడు వచ్చినా కూడా ఆయనకి ఒకటే. ఆయన దయగలిగినటువంటి వాడనమాట. ఇంకో మాట చెప్తున్నాడు, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయట న్యాయం కదా. నేను మంచివాడనేనందరినీ కడుపు మంటగా ఉన్నదా. ఏమంట? నేను మంచివాడను. ఆయన మంచివాడు కనుక, హల్లెలూయా, ఆయన మంచివాడు కనుక ఏం చేశానమాట, చివరి వచ్చిన వారికి కూడా అదే జీవితాన్ని ఆయన ఇచ్చానమాట. హల్లెలూయా. ఆయన సమానత్వాన్ని మరి అందరి ఎడల కలిగినటువంటి దేవుడు అనమాట. ఆయన సహవాసమును అందరికీ ఇచ్చే దేవుడు అనమాట. అందరికీ ఒకటే కూలి ఇచ్చే మంచి దేవుడు అనమాట. కనుక మనం ఎప్పుడు వచ్చినా కూడా ఆయన మనలను ఆదరించే గొప్ప దేవుడు. చివరి మాట చదువుదాం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు కుదురు, మొదటి వారు కడపటి వారు కుదురు అని చెప్తున్నాడు. ఈ 25 మొదటి ఈ యొక్క 16 వచనాలు మనం చదివినప్పుడు, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని. ఆ ఇంటి యజమానుడు తన ఇంటిలో పని చేసేవారికి తన ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవడానికి తనకేముంది? అధికారం ఉంది. మన యజమానుడికి అధికారం ఉంది. ఎలాంటి అధికారం అంటే, నువ్వు చివరి వచ్చావు, మధ్యలో వచ్చావు, మొదటి వచ్చావు అనేది ఆయనకి ఏ భేదం లేదు. ఆయన ఇష్టం, ఆయన సొమ్మది, ఆయన సొమ్మది. ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఆయనకి ఏముందనమాట? అధికారం ఉంది. అయితే ఆయన అధికారం ఎలాంటిదంటే, అందరినీ కూడా దయతో చూసే అధికారం అంట. అందరినీ కూడా దయతో చూసి అందరికీ కూడా ఒకటే రివార్డ్ ఇస్తున్నాడు అన్నమాట. అందరినీ కూడా సమాన వారసులుగా చేస్తున్నాడు అన్నమాట. అందరినీ కూడా తన సహవాసంలోనికి నడిపించుకుంటున్నటువంటి దేవుడు అన్నమాట. అలాంటి ఉన్నతమైనటువంటి దేవుని మనము ఆరాధిస్తున్నాం కనుక మరి ప్రతి ఒక్కరము కూడా మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. ఎందుకు పిలుస్తున్నాడు అంటే, ఓ పని నిమిత్తం పిలుస్తున్నాడు. ఇక్కడ పని నిమిత్తమే పిలువబడ్డారు వీరందరూ కూడా. అయితే ఆ పనిని మనము చేసి ఆయన వైపు మనం చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెద్ద పెద్ద ఇండ్లలో మరి చూస్తే ఒక్కొక్క పని నిమిత్తం ఒక్కొక్క పనివాడు ఉంటాడు. తుడిచే వాళ్ళు ఒకరు ఉంటారు, కడిగే వాళ్ళు ఒకరు ఉంటారు, వంట చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, గార్డెన్ క్లీన్ చేసి మొక్కలకి నీళ్ళు పెట్టేవాళ్ళు ఒకరు, ఇలా రకరకాల డ్రైవర్స్ ఒకళ్ళు. అయితే వాళ్ళ పనిని బట్టి ఏం చేస్తారన్నమాట, వాళ్ళకి ఇవ్వటము వాళ్ళ ఇష్టం. అందరికీ ఒకేలాంటి జీతం ఇవ్వచ్చు, కొందరికి ఎక్కువ వచ్చు, కొందరికి తక్కువ వచ్చు. అయితే మన యొక్క మరి యజమానుడు ఎలాంటి వాడంటే, అందరికీ ఒకటే జీతము సమానముగా ఇచ్చే గొప్ప దేవుడు అన్నమాట. హల్లెలూయా. మరి అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నందుకు మన ధన్యులము. దేవుడు మరి రాని దినాల్లో అలాంటి కృపా కనికరం మనపై ఉంచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.